హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ది బెస్ట్. పాప్కార్న్ అంటే అందరికీ ఇష్టమే. సినిమాకి వెళ్ళినప్పుడు, పార్క్కి వెళ్ళినప్పుడు, వర్షం పడుతున్నప్పుడు కంపల్సరీగా పాప్కార్న్ అనేటివి గుర్తుకొస్తాయి. పాప్కార్న్ని ఇంట్లోనే సింపుల్గా, ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. జొన్నల ప్యాకెట్ని డీమార్ట్ నుంచి తెచ్చానండి. 200 గ్రామ్స్ ఉంటుంది. రేట్ వచ్చేసి 29 రూపీస్ అండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. దాంట్లోనే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కుక్కర్ బాగా వేడవ్వాలండి. వేడైన నూనెలో పిడికెడు జొన్నలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టకుండా హైలోనే పెట్టుకొని చేసుకోవాలి. కుక్కర్ మూతని డైరెక్ట్గా పెట్టుకోకుండా ఉల్టా పెట్టుకోవాలండి. నేను చూపించిన విధంగా పెట్టుకోండి. ఒకసారి మూత తీసి చూపిస్తాను. పాప్కార్న్ ఎలా వేగుతున్నాయో చూద్దాం. తర్వాత మూత తీసి చూస్తే పాప్కార్న్ రెడీ అయిపోయాయి కదండి. ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా మొత్తం కూడా అలాగే చేసుకుందాం. తిరిగి మూత తీసి చూస్తే మిగతా పాప్కార్న్ కూడా రెడీ అయిపోయాయి కదండి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ముందుగానే నేను సాల్ట్ వేసుకున్నాను కాబట్టి కొంచెం కారాన్ని స్ప్రింకిల్ చేసుకుందాం. రెండు నిమిషాల్లో పాప్కార్న్ రెడీ అయిపోయింది కదండి. మీకు నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి రెడీ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా వచ్చిందో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా కొత్త నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయండి. వీలైతే ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.